ఓకే. సో ఇది ఓవరాల్గా ఈ స్పైన్కి సంబంధించి సార్ ఇది. సో దీంట్లో మళ్ళీ ఇంకొన్ని టైప్స్ ఉంటాయి. లేటల్ మొబిలైజేషన్, ఇంత ఫ్లెక్షన్ డిస్ట్రక్షన్, పైకి కిందకి మూవ్ అయ్యేది నేను చెప్పాను ఫస్ట్ అలా. సో అలానే డీకంప్రెషన్ అంటాం. డీకంప్రెషన్ అంటే ఏంటి అంటే నేను మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇందాక L5S1ని టార్గెట్ చేస్తున్నాం అని చెప్పాను కదా. సో ఇది సేమ్ అలానే ఉంటుంది. సో మనం డీకంప్రెషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రోన్ పొజిషన్ అన్నాము, L5S1 టార్గెట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక పొజిషన్ తీసుకుంది ఇప్పుడు. సో ఇది L5S1 అనే సెగ్మెంట్, అంటే లంబార్ వర్టిబ్రాలో L5S1 అనే సెగ్మెంట్ని మనం ఇక్కడ టార్గెట్ చేస్తున్నాం. సో ఇది తీసుకున్న తర్వాత మనం డీకంప్రెషన్ సెట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ వచ్చేసి సుమారుగా మనం ఒక 30-35 కేజీస్ అలా పెట్టుకున్నాం అనుకున్నా, వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుని. సో మేము ఒక 36 కేజీస్ అలా పెట్టుకుంటున్నాము. సో నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. అవును, అంటే మనం ఒక స్పైన్ని కంపేర్ చేస్తే ఆ స్పైన్ మధ్యలో ప్రెషర్ అనేది ఇలా రిమూవ్ అవుతా ఇలా వస్తుంది అనమాట. ఓవరాల్గా ఆ బాడీ మధ్యలో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ మధ్యలో ఒత్తిడి ఇలా తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి అక్కడ హోల్డ్ చేస్తుంది, మళ్ళీ ఇలా నార్మల్గా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే నర్వ్ కంప్రెషన్, అంటే ఏదైతే డిస్క్ వెళ్ళి నర్వ్ని ఒత్తిందో ఆ నర్వ్ కంప్రెషన్ అనేది రిలీవ్ అవుతుంది. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కొంతమంది పేషెంట్స్ ఏదో 1 సెషన్లోనే రికవర్ అయ్యారు అని చెప్తారు. బట్ ఇది మెయిన్ ఏంటి అంటే మనం ట్రీట్మెంట్ చేయడం, వచ్చేసారు పేషెంట్ పెట్టేశారు, లేదంటే పేషెంట్ పెట్టేసాను ట్రీట్మెంట్ చేశాను అంటే చాలామంది చేస్తారు. బట్ ఎవరికి ఏ సెట్టింగ్ చేస్తున్నారు, సెట్టింగ్స్ ఉంటాయి. మొత్తం ప్లే అయ్యేది ఏంటంటే స్కిల్ మీద అంతే. సో మనకున్న స్కిల్ని యూజ్ చేసుకుని పేషెంట్ కండిషన్కి మనం తెలుసుకోగలిగితే, కరెక్ట్గా రైట్గా ట్రీట్మెంట్ చేయగలిగితే వెంటనే క్విక్గా రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఇది డీకంప్రెషన్ అనమాట. ఇది ఒక పేషెంట్ కండిషన్ బట్టి 20 సైకిల్స్ 25 సైకిల్స్, అంటే అప్రాక్సిమేట్లీ పేషెంట్ వెయిట్ని బట్టి ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 to 35 minutes వరకు టైం పడుతుందండి ఒక సెషన్ అనేది. సో ఇది ఓవరాల్గా మనం స్పైన్ రిలేటెడ్గా. ఓకే. సో ఈ మిషన్ మెయిన్గా అడ్వాన్స్డ్ రోబోటిక్ నాన్ సర్జికల్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ అంటారు. ఇది మనం చూసిన ఇప్పుడు అంటే ఈ పేషెంట్ నడుము ప్రాబ్లం కాబట్టి, డిస్క్ ప్రాబ్లం కాబట్టి లోయర్ అంటే లంబార్ రీజియన్నే మనం ఈ వీడియోలో చూపించాము. ఇలానే సేమ్ సర్వైకల్ అంటే మెడ భాగంలో కూడా ట్రీట్ చేస్తాం అనమాట. మెడ దగ్గర ఉన్న ప్రెషర్ రిలీవ్ అవ్వడం కానీ, అలా మెడ దగ్గర ఉన్న డిస్క్ ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. అది ఉంటుంది. సేమ్ ఈ ఎక్విప్మెంట్ గురించి ఓవరాల్గా అయితే ఇది.